నమస్తే అందరికీ. వ్యవసాయం అదే సాక్షి ఆశయం. వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ రైతు రాజ్యంలోకి స్వాగతం. అందుకంటే ముందుగా ఇప్పటివరకు హెడ్లైన్స్ చూద్దాం. బీహార్లో రాష్ట్రపతి పాలనకు కుట్ర, బీజేపీపై నితీష్ కుమార్ ఫైర్. భూములను బలవంతంగా తీసుకోవద్దు, ఏపీకి అంత పెద్ద రాజధాని అవసరం లేదన్న ఉండవల్లి. హామీలతో సరిపెడుతున్న ప్రభుత్వాలు, ఏపీకి ప్రత్యేక హోదాపై బృందా కారత్ విసురులు. కావలిలోని బంగారం దుకాణాలపై ఐటీ దాడులు, షాపులు మూసేసి పరారైన యజమానులు. అట్టహాసంగా క్రికెట్ వరల్డ్ కప్ వేడుకలు, అలరించిన సాంస్కృతిక నృత్యాలు. తరతరాలుగా మన రైతులు తమ పొలాల్లో పండిన పంటలో నాణ్యంగా ఉన్న దాంట్లో కొంత భాగాన్ని దాచుకుని దాన్ని తిరిగి విత్తనంగా వాడుకునేవారు. అంతేకాకుండా రైతులు తమ స్థాయిలో తాము అభివృద్ధి చేసుకున్న విత్తనాల్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొని ఖర్చులు తగ్గించుకునేవారు. అధిక దిగుబడులు సాధిస్తూ ఆనందంగా ఉండేవారు. క్రమక్రమంగా హైబ్రిడ్ రకాల దాడి పెరగడంతో మన సంప్రదాయ విత్తనాల వాడకం పక్కకు పోయి వ్యవసాయం ఆందోళనకరంగా మారింది. ఈ పరిస్థితుల్లో విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని కొన్ని గ్రామాల రైతులు పండిస్తున్న సంప్రదాయ మినుము పంట అందరికీ ఆశాజనకంగా నిలుస్తోంది. సంప్రదాయ పంటల సాగును కాదని హైబ్రిడ్ వంగడాల వైపు పరుగులు తీస్తున్న కాలం ఇది. పక్కింటి పుల్లగూర రుచి అనుకుంటూ మన పంటల్ని, మన విత్తనాలని పక్కన పెట్టేసి సంక్షోభంలో పడడం ఇప్పటికే మన రైతులకు అనుభవమైంది. ఈ పరిస్థితుల్లోనూ అక్కడక్కడ మన రైతులు తమ సొంత విత్తనాలని కాపాడుకుంటూ చక్కటి పంటలు పండిస్తున్నారు. మట్టి కుండల్లో దాచుకుని విత్తన సంరక్షణ చర్యలు చేపడుతూ వాడుకునే విత్తనాల్లో పసి తగ్గలేదని రుజువు చేస్తున్నారు. ఓవైపు ఏటికాయేడు కొత్త తెగుళ్లు పంటలు ఆశిస్తున్నా వాటన్నిటిని తట్టుకోవడంతో పాటు సంకర్ జాతి మినప విత్తనాల కంటే దేశవాళీ సాధారణ రకం విత్తనాలు మెరుగైన దిగుబడినిస్తాయంటూ చాటుతున్నారు విజయనగరం జిల్లాలోని ఓ గ్రామ రైతులు. అంతేకాదు ఈ గ్రామ రైతుల మినుము విత్తనాలు అధిక వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉండడంతో ఇప్పుడు ఏకంగా పేటెంట్ సంపాదించుకునే స్థాయికి చేరుకున్నాయి. ఈ వసాది గ్రామం అన్నది మా గంటేడులో ఒక విలేజ్, రెవెన్యూ విలేజ్. మరి ఈ గ్రామంలో ముఖ్యంగా ఖరీఫ్లో వరి పంట పండిస్తామండి. రబీకి వచ్చేసరికి మాత్రం పెసలు మినుములు ఎక్కువగా పండిస్తారు. మరి ఇక్కడ పండించే మినుములు మండలంలో మిగతా చోట్ల పండించే మినుముల కన్నా 3 నుంచి 4 క్వింటాల వరకు కూడా దిగుబడి వస్తుంది. మిగతా చోట్ల మినుములు అయితే 2 క్వింటాలు వస్తే ఇక్కడ 3 నుంచి 4 క్వింటాల వరకు వస్తుంది. మరి అలాగే పెసలు కూడా బాగానే దిగుబడి వస్తున్నాయి. ఈ గ్రామంలో వేసేవి చీడపేటలు కూడా బాగానే తట్టుకుంటున్నాయి. మరి వీటికి గాను మేము మొన్న సైంటిస్టులతో మాట్లాడి మేము ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా మంచి క్యారెక్టర్స్ ఇందులో ఏమేమి ఉన్నాయి ఇవన్నీ మేము నోట్ చేసి మేము మా ఏర్వాక కేంద్రం ద్వారా అనకాపల్లి పరిశోధన కేంద్రం వారితో కలిసి వీటిని రిజిస్టర్ చేయడం జరిగిందండి. వీటిని మన సెంట్రల్ లెవెల్లో ఒక వెబ్సైట్లో వీటిని రిజిస్టర్ చేయడం క్యారెక్టర్స్ అన్నీ కూడాను. మరి దీనికి కానీ మన క్యారెక్టర్స్తో గుర్తించి మన సైంటిస్టులు రాబోయే రోజుల్లో మళ్ళీ దీన్ని వెరిఫికేషన్కి వచ్చిస్తానన్నారు. మన క్యారెక్టర్స్ అన్నీ మంచివి తీసుకొని దీంతో వేరే రకాలను సంకరపరిచి మన ఉత్తరాంధ్రకి సరిపడే రకాలు మనకి డెవలప్ చేయడానికి వీలుగా ఉంటుందని మా ప్రయత్నం. లేదు ఇదే క్యారెక్టర్స్ మిగతా వాటికన్నా బాగున్నాయి అనుకుంటే దీన్నే డెవలప్ చేసి మరి ఈ చుట్టుపక్కల గ్రామాలకు విత్తనం కింద మన ఉత్తరాంధ్రకి ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా గంట్యాడ మండల వసాది గ్రామ అన్నదాతలు సాంప్రదాయంగా వస్తున్న అపరాల పంటలైన మినుములు, పెసలు సాగు చేస్తూ గుంటూరు లాఫామ్ ఉత్పత్తి చేస్తున్న వంగడాల కంటే అధిక దిగుబడి సాధించడంతో ఈ విషయాన్ని గ్రహించిన శాస్త్రవేత్తలు పేటెంట్ హక్కు కోసం ప్రతిపాదన చేశారు. గంట్యాడ మండలంలోని వసాది, రామభద్రాపురం, కొర్లాం, గుడిపేట ప్రాంతాల్లో పర్యటించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు పెసర, మినుము పంటలను గతంలో పలుమార్లు పరిశీలించారు. సాంప్రదాయ విత్తనాల దిగుబడిని, వాటితో పాటు హైబ్రిడ్ విత్తనాల దిగుబడిని అధ్యయనం చేశారు. ఇలా 10 ఏళ్ల పాటు పరిశీలించిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి.
తక్కువ రేట్లోనే మనకు మంచి విత్తనం ఇవ్వడం జరుగుతుందండి రైతులకి. ప్లస్ మనకి అనుకూలంగా ఉన్న రకాలు మనకు వాడుకోవచ్చు. ఇప్పటివరకు మేము లాంగ్ ఫార్మ్ నుంచి వచ్చిన విత్తనాలు మేము రాయితీ పైన ఇక్కడ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. కానీ అక్కడ సక్సెస్ అయ్యే రకాలు ఇక్కడ అంతగా దిగుబడిని ఇవ్వట్లేదు మా మండల పరిధిలో. వాటికన్నా మా దగ్గర సాంప్రదాయ రకాలు ఎక్కువగా దిగుబడిని వస్తున్నాయి. అందు గురించని మేము వీటితోనే సంగ్రహపరిచి ఇక్కడ రైతులకి మంచి విత్తనాలని వీళ్ళకి ఇప్పుడు ఇచ్చే రకం కానీ ఇప్పుడు 3-4 టన్నుల క్వింటాలు వచ్చే దగ్గర ఇంతకన్నా 5-6 క్వింటాల వరకు వచ్చే విత్తనాలు దీంతో సంగ్రహపరిచి చేద్దామని మా ఉద్దేశం. దీనివల్ల రైతులకు ఆదాయం పెరుగుతుందని మా యొక్క వ్యవసాయ శాఖ ప్రధానమైన ఉద్దేశం అండి. ఆల్రెడీ ఇక్కడ ఈ గ్రామంలో వీళ్ళకి సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఇవ్వడం జరిగిందండి. దానిలో కూడా గతంలో మనం వరి విత్తనాలు ఇక్కడే విత్తనాలు డెవలప్ అయ్యే వాటిని చుట్టుపక్కల గ్రామాలకు మేము సీడ్ ప్రాసెసింగ్ చేసి కూడా ఈ సంఘం పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. ఈ సంఘానికి మేము సర్టిఫికేట్ ఏజెన్సీ ద్వారా వీళ్ళకి రిజిస్టర్ చేయడం జరుగుతుందండి. వేరే సీడ్ ప్రొడ్యూస్ చేసుకొని రాబోయే రోజుల్లో మిగతా వాళ్ళకి ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయండి. హైబ్రిడ్ విత్తనాలు స్థానికంగా ఉన్న వాతావరణాన్ని తట్టుకోలేకపోవడంతో పాటు చీడపీడలను కూడా ఎదుర్కోలేకపోయాయనే విషయం శాస్త్రవేత్తల పరిశోధనలో బయటపడింది. మరోవైపు సాంప్రదాయ విత్తనాల్లో ఎటువంటి చీడపీడలు లేకపోవడంతో పాటు గణనీయమైన దిగుబడి వస్తున్నట్లు గుర్తించారు. అంతేకాదు వసాది గ్రామ మినువుల శక్తి సామర్థ్యాలపై పరీక్షలను వసాది మినువు పేరిట ఢిల్లీలోని రైతు ఆధారిత కేంద్రంలో కూడా చేశారు. దీనివల్ల వసాది గ్రామ రైతులు సాంప్రదాయంగా సాగు చేస్తున్న మినువులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినట్లయిందని, పేటెంట్ లభిస్తే ఈ విత్తనాలను ఉత్తరాంధ్ర 3 జిల్లాల రైతులకు సరఫరా చేయడానికి అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఢిల్లీలోని జాతీయ సంస్థ రైతు ఆధారిత పరిశోధన కేంద్రంలో 88 పంటలకు సంబంధించి సుమారు 2000 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అయితే ఈ రిజిస్ట్రేషన్లో విజయనగరం జిల్లా నుంచి వసాది మినుముకు స్థానం లభించిందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలిసిన స్థానిక రైతులు సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు మన రైతులు వినియోగించిన విత్తనాలన్నింటిపైన ఇప్పటి రైతుల్లో అవగాహన పెరగాలని అంటున్నారు. మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎల్బీజీ రకాలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. అయితే మాకు ఇక్కడ ఈ లోకల్గా వచ్చిన వెరైటీస్కి దానికి తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం క్లైమేట్లో ఏంటంటే పక్కనే ఈ 787 అనే ఒక రకము, PU31 ఒక రకము, తర్వాత ఈ లోకల్గా వచ్చిన వెరైటీ తాతల నాటి నుంచి వచ్చిన సాంప్రదాయంగా వచ్చిన వెరైటీని ఈ 3 ఒకే పక్కన వేస్తే అక్కడ అనకాపల్లి నుంచి శాస్త్రవేత్తలు వచ్చారు, ఇక్కడ మన డాట్ నుంచి వచ్చారు, ఇక్కడ మా ఏవో గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అది దాన్ని పర్టికులర్గా చూస్తే వీటికేమో ఈ బూడిద తెగులని ఎలాంటి తెగుళ్ళు వచ్చాయి, మన సాంప్రదాయంగా వచ్చిన వెరైటీకి అయితే మాత్రం ఏది రాలేదు. అయితే ఈ సాంప్రదాయంగా వచ్చిన వెరైటీకి 1-2 తళ్ళుగానే ఇవ్వగలిగినట్లయితే ఇప్పుడు ఈ లాంగ్ ఫార్మ్ నుంచి వచ్చిన వెరైటీస్ కంటే ఇది దిగుబడి అధికంగా ఇక్కడ వస్తుంది. అది ఆ వెరైటీస్ మాత్రం ఇక్కడ మా ల్యాండ్స్లో మాత్రం రాలేదు. అక్కడ వస్తే రావచ్చు, కానీ ఇక్కడ ఈ గ్రామంలో మా ఉత్తరాంధ్రలో మాత్రం ఆ వెరైటీస్ మాత్రం దిగుబడి రాలేదు. ఇప్పుడు ప్రజెంట్ అది రిజిస్ట్రేషన్ చేశారంటున్నారు, వసతి పేరు మీద అక్కడ రిజిస్టర్ కూడా జరిగింది అంటున్నారు. ఇది ఒకవేళ ఏమైనా సరే ఇది శంకరపరిచి అధిక దిగుబడులు వచ్చినట్లయితే మరి అక్కడ శాస్త్రవేత్తలు కూడా చెప్పడం జరిగింది, ఈ పేటెంట్ హక్కులు కూడా ఈ వసతి గ్రామానికి ఉంటుంది, వసతి పేరు మీదనే ఈ సీడు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత అదనంగా ఇన్కమ్ సోర్స్ కూడా ఇక్కడ వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. ఇన్కమ్ సోర్స్ అక్కడ పక్కన పెట్టండి, ఇది కానీ ఈ వెరైటీస్ కానీ డెవలప్ చేసి ఇచ్చినట్లయితే ఈ ఉత్తరాంధ్రలో కూడా అందరు రైతులు కూడా హ్యాపీగా పండించుకోవడం, అధిక దిగుబడులు పెంచుకోవడానికి కూడా బాగా వీలుంటుందని చెప్పేసి నా మనవి. శతాబ్దాల తరబడి విజయనగరం జిల్లాలో సాగుతున్న మినుముల సైజు, రంగుల్లో మంచి నాణ్యత కలిగి ఉండడంతో పాటు చీడపీడలను కూడా గట్టిగా తట్టుకుంటాయనే విషయం మరోసారి స్పష్టమైంది. ఈ జిల్లాలో ఎవరికి మినుములు కావాలన్నా వసాది గ్రామంలోనే కొనుక్కునేవారనే విషయాన్ని ఈ సందర్భంగా పలువురు రైతులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మినుములకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం వల్ల ఇక్కడ రైతులు ఆనందంగా ఉన్నారు. ఈశ్వర్, సాక్షి న్యూస్, విజయనగరం జిల్లా. వ్యవసాయంలో నష్టాలు దాపురిస్తాయో, లాభాలు ఎప్పుడు లభిస్తాయో తెలియని పరిస్థితి. ఈ సంవత్సరం ఈ పంట ద్వారా తప్పకుండా తమకు లబ్ధి జరుగుతుందని ఏ రైతు చెప్పలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో రైతుల్ని ఆదుకునేవే వ్యవసాయ అనుబంధ రంగాలు. వీటిలో ప్రధానమైన పౌల్ట్రీ రంగాన్ని చాలా ప్రాంతాల్లో యువ రైతులు చేపట్టి లాభాలు పొందుతున్నారు. అయితే వీరంతా సర్కారుపరమైన మద్దతు సంపూర్ణంగా ఉండాలని కోరుతున్నారు. తెలంగాణలో పౌల్ట్రీ రంగంలో 2వ స్థానంలో ఉన్న మెదక్ జిల్లాలో కోళ్ల రైతులు ఏం చెబుతున్నారో చూద్దాం. కోళ్ల పెంపకంపై గ్రామీణ ప్రాంతాల్లోని యువ రైతులు దృష్టి సారిస్తున్నారు. ముందస్తు ప్రణాళికతో 40 రోజుల్లోనే లాభాలు పొందుతున్న వారి అనుభవాలను ఆధారంగా చేసుకుని కోళ్ల ఫారాలను ప్రారంభిస్తున్నారు. కోడి పిల్లలు, మందులు, దాణాలను పలు కంపెనీలు రైతులకు అందజేస్తున్నాయి. కేవలం పెంపకం బాధ్యతలనే రైతులకు అప్పగిస్తున్నాయి. 3000 బ్రాయిలర్ కోళ్ల పెంపకానికి శాశ్వత షెడ్డు నిర్మాణానికి దాదాపు 5,50,000 రూపాయలు అవసరమవుతాయి. మరో ₹1,00,000తో నీటి తొట్లు తదితర సామాగ్రిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 3000 కోడి పిల్లల కొనుగోలుకు మార్కెట్ను బట్టి ₹90,000 రూపాయలు అవసరమవుతాయి.
పౌల్ట్రీ రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మెతుకుసీమది రెండో స్థానం. రంగారెడ్డి జిల్లా తర్వాత కోళ్ల ఫారాలు, ఉత్పత్తులు ఎక్కువగా ఉన్న జిల్లా ఇది. గడిచిన 10 ఏళ్లలో పౌల్ట్రీ మెదక్ జిల్లాలో బాగా అభివృద్ధి చెందింది. సంవత్సరానికి 1,116 కోట్ల రూపాయల వరకు పౌల్ట్రీ వ్యాపారం సాగుతోంది. పౌల్ట్రీపై ప్రత్యక్షంగా పరోక్షంగా 12,000 మంది వరకు ఉపాధి పొందుతున్నారు. అంటే ఇప్పుడు మేము వ్యవసాయం చేసుకుంటాము. వ్యవసాయం చేసుకుంటే ఇక పంటలు సరిగా వంటలేవని చెప్పి ఈ ఉన్న డబ్బులని భూములు అమ్ముకొని కొన్ని ఫామ్లు వేసుకోవడం జరిగింది. ఆ ఫామ్లు కూడా లక్షల్లో పెట్టుబడి పెట్టినాము. ఆ లక్షల్లో పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ చిక్స్ సరిగా ఒక సంవత్సరానికి 6 బ్యాచ్లు రావాలి. 6 బ్యాచ్లు రావడం లేదు. అదేంటంటే 42 డేస్కి ఒక బ్యాచ్ వస్తుంది. ఆ 42 బ్యాచ్ ఇంతకుముందు ఏంటంటే 15 రోజులకు ఒకసారి ఇస్తుండే. దాని ఆధారంగా మేము చూసి ఫామ్లు వేసుకున్నాము. ఆ ఫామ్స్ ఏంటంటే ఇప్పుడు సంవత్సరానికి 6 ఉండేది, ఇప్పుడు 3 కూడా వస్తున్నాయి. 3 కూడా రావట్లేదు. ఆ చిక్స్ షార్టేజ్ ఉండడం వల్ల రాలేకపోతున్నాయి. దాని మూలంగా మాకు ఈ నెల కరెంట్ బిల్ అయితే కంపల్సరీ కట్టవలసింది. ఇప్పుడు కరెంట్ బిల్ అయితే కంపల్సరీ వస్తుంది కదా, ఆ కంపల్సరీ కట్టాలి. ఇప్పుడు మళ్ళీ లేబర్ని పెట్టుకొని వాళ్ళకైతే నెల జీతాలు ఇవ్వాలి. ఆ జీతాలు కరెంట్ బిల్లు ఇవిడికే వచ్చిన పైసలు కూడా అవిడికే సరిపోతున్నాయి. ఇప్పుడు 5 లక్షలు 10 లక్షలు పెట్టి మేము ఫామ్లు వేసి ఆ ఫామ్లకు కనీసం ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. దీని మూలంగా మేము అప్పుల పాలయ్యి ఇట్లా ఈ పరిస్థితుల్లో అందరు దివాలా తీస్తున్న ఫామ్లు వేస్తున్న పరిస్థితి, ఇంట్లో ఏమాత్రం లాభం లేదు. మెదక్ జిల్లాకు చెందిన రాజేష్ అనే పౌల్ట్రీ రైతు అనుభవం ఇది. కోళ్ల ఫారాల నిర్వహణ ఖర్చులు భారంగా మారడంతో పాటు విద్యుత్ ఛార్జీలు, తరచూ దాణా ధరల పెరుగుదల వంటివి తీవ్ర ప్రభావం చూపుతున్నాయంటున్నారు రైతులు. ఈ క్రమంలో పరిశ్రమకు వ్యవసాయ హోదా కల్పించాలని కొన్నేళ్లుగా పౌల్ట్రీ రంగ ప్రముఖులు, రైతులు, సమాఖ్య ప్రతినిధులు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పౌల్ట్రీ సమాఖ్య ప్రతినిధులంతా మరోమారు సీఎం కేసీఆర్ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. సానుకూలంగా స్పందించిన కేసీఆర్ పౌల్ట్రీని గట్టెక్కించేందుకు ఈ పరిశ్రమకు వ్యవసాయ హోదా కల్పించాలని నిర్ణయించారు. అంతేకాకుండా తన తొలి బడ్జెట్లోని నిధులు సైతం కేటాయించారు. కోళ్ల పరిశ్రమకు వ్యవసాయ హోదా ఇవ్వడంతో చాలా వరకు కష్టాలు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని రైతులు భావించారు. బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీతో సులభంగా రుణాలు పొందే వెసులుబాటు కలుగుతుందని అనుకున్నారు. విద్యుత్ ఛార్జీలు కూడా సగానికి సగం తగ్గే అవకాశం ఉందనుకున్నారు. ప్రస్తుతం యూనిట్ కరెంటుకు ₹6.08 చెల్లిస్తున్న పౌల్ట్రీ రైతులు ఇక నుంచి ₹3 చెల్లిస్తే సరిపోతుందని అధికారులు అంటుంటే విధానపరమైన నిర్ణయాలు ఇంకా అమలు కాకపోవడం పట్ల రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మా తెలంగాణ వచ్చిన తర్వాత మనకి ఈ వ్యవసాయ రంగంలో ఈ పౌల్ట్రీని కూడా వ్యవసాయ రంగంలోకి తీసుకొని దీంట్లో అలా చేకూర్చుకొని దీనికి వ్యవసాయ పౌల్ట్రీ రంగానికి ఎంతో మేలు కూర్చాలని చెప్పి ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం మనకు ఒక బెనిఫిట్స్ పొందేలా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా యువ రైతులు బాగా దీన్ని ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు కాబట్టి దీన్ని ముఖ్యంగా గవర్నమెంట్ దీన్ని మొదటి వ్యవసాయ రంగానికి ఇచ్చిన ప్రాపర్టీ ఏవైతే అవకాశాలు ఇస్తున్నారో, లోన్స్ కానివ్వండి, ఎక్విప్మెంట్కి కానివ్వండి, పోతే ఈ వ్యవసాయ సొంత భూమి పెట్టుకొని లోన్స్ ఇవ్వలేకుండా పోతున్నారు. కాబట్టి పౌల్ట్రీ వేసుకుంటామంటే గుర్తింపే లేకుండా పోయింది. దీన్ని తగిన గుర్తింపించి గవర్నమెంట్ కనుక మాకు ప్రోత్సహిస్తే ఇంకా కొంచెం మంచి లాభాలతో ఉండొచ్చు. ఇప్పుడు పూర్తిగా లాభాలతో లేకుండా పోతున్న సంస్థ ఇది. ఎంతో ఆశపడి దీనికి వేసుకొని ఎన్నో విధాలుగా వ్యయప్రసారాలు కోర్చి దీన్ని స్థాపించుకోవడం జరిగింది. చిన్నగా స్వయం ఉపాధి కింద దీన్ని గుర్తించి తగిన ప్రోత్సాహిస్తే మేము కొంచెం బాగుపడాలి, ఇంకోళ్ళని కూడా బాగుపడించేంత అవకాశం కల్పించాలని దీనికి ముఖ్యంగా బ్యాంక్స్ ద్వారా కానివ్వండి, బీసీ సంఘాల ద్వారా కానివ్వండి, ముఖ్యమైన ఈ అవకాశాలు ఎక్కడైతే పౌల్ట్రీ నుంచి లేకుండా పోయినాయో వ్యవసాయం ద్వారా ఎట్లా అయితే కల్పిస్తున్నారో దీనికి అట్లా కల్పిస్తే దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కొన్ని సహకరించేస్తే మాకు చాలా బాగుంటుందని కోరుతూ పౌల్ట్రీ రంగానికి వ్యవసాయ హోదాపై వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని విధానాల్ని వెంటనే అమలు చేసి ఆ విషయంపై రైతుల్లో తగిన అవగాహన కల్పించాలి. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా దాణాలో వినియోగించే వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసే అవకాశం కల్పించి సబ్సిడీలు ఇవ్వాలి. పౌల్ట్రీకి వ్యవసాయ హోదా వల్ల మరింత మంది ఔత్సాహికులు ఫారాల ఏర్పాటుకు ముందుకొచ్చి పౌల్ట్రీ అభివృద్ధికి దోహదపడడంతో పాటు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి కూడా మెరుగవుతుంది. నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి రబీలో సేద్యం కోసం విడుదల చేయాల్సిన సాగునీటిని తెలంగాణ ప్రభుత్వం నిలిపివేయడం పట్ల కృష్ణా డెల్టాలోని రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది. సాగర్ ఆయకట్టు కింద ఉన్న జోన్ 1, జోన్ 2 పరిధిలోని 6 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. ఆలస్యంగా కాలువలకు సాగునీరు అందిన 2 జోన్ల పరిధిలో ఇంకా పంటలకు కనీసం ఒక తడైనా ఇవ్వాల్సిన అవసరం ఉందని రైతులు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో సాగర్ నీరు నిలిపివేస్తే
కృష్ణా జిల్లాలోని కొద్దిపాటి ఆయకట్టుతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో అధిక శాతం ఆయకట్టు దెబ్బతింటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లనే తమకు కష్టాలు వస్తున్నాయని వారు వాపోతున్నారు. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినే పరిస్థితి రాకుండా ఇరిగేషన్ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదని వారు ప్రశ్నిస్తున్నారు. అవి పండాలంటే ఆ చివరి దశలో ఒక తడికైనా నీళ్ళు అవసరం. ఆ నీళ్లు సన్నగా ఈ కుడికాలకు ఆపేసి ఎడంకాలకు ఇస్తామన్నారు. సరే, ఒకరికి ఇచ్చినందుకు సంతోషమే. కానీ అది కుడికాలను పూర్తిగా ఆపేసి ఎడంకాలకు ఇచ్చే పద్ధతి కాకుండా ఏ రకంగా కానీ కుడికాలకు కూడా కొంత నీరు సర్ది ఈ సరే పొలాలన్నీ కోసేశారు కాబట్టి ఆ కొద్ది భాగం మిగిలిన భాగానికి నీళ్లు కొంతైనా సరఫరా చేయాలి. నాగార్జున సాగర్ నుంచి వ్యవసాయానికి సాగునీటిని విడుదల చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం రైతుల పాలిట శాపంగా పరిణమిస్తోందని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. సాగునీటి వినియోగంలో ఇరు ప్రభుత్వాలకు ఇరిగేషన్ అధికారుల నుంచి స్పష్టమైన గణాంకాలు అందితేనే దీనిపై చర్చ కూడా అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. కృష్ణా బోర్డుకు అధికారాలు లేకపోవడం వల్ల ఇరు ప్రభుత్వాల విధానాల్ని నియంత్రణ చేయలేకపోతోందనే భావం రైతు సంఘాల్లో వ్యక్తమవుతోంది. జ్యుడిషియల్ అధికారాలని కృష్ణా బోర్డుకు ఇచ్చినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. ఈరోజు నాగార్జున సాగర్కి సంబంధించి ప్రధాన వార్త అన్ని పత్రికల్లో ప్రముఖ వచ్చిన నేపథ్యంలో అసలు రాష్ట్ర ప్రభుత్వం కుడికాలువ నీటి విషయంలో స్పష్టమైన వైఖరి అవలంబించాల్సిన ఆవశ్యకత ఉంది. అసలు దీనికి సంబంధించి మన అవసరాలు ఎంత, భవిష్యత్తు అవసరాలు ఎంత, ఇప్పుడు మధ్యలో ఉన్న పంటని ఏ విధంగా అధిగమించాలి అనే దాని మీద ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఇరిగేషన్ శాఖ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు తక్షణమే ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలి. ఇదేదో అధికారులకు సంబంధించిన విషయంగా వదిలేస్తే మాత్రం ఈ సమస్య పరిష్కారం కాదు. దీంట్లో రాజకీయపరమైన జోక్యం తప్పనిసరి అవసరం. ఈరోజు రేపు పార్లమెంట్ ఉభయ సభలకు ముందు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ఇంకోసారి ఉభయ సభ, లోక్సభ, రాజ్యసభ ముందుకు వస్తాయని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో తక్షణమే కృష్ణా నదీ బోర్డు యాజమాన్యానికి జ్యుడిషియల్ పవర్స్ కనుక కేటాయించినట్లయితే ఈ సమస్యకి తక్షణ పరిష్కారం దొరుకుద్ది. ఎంతసేపు ఒకళ్ళ మీద ఇంకొకళ్ళ మీద ఆరోపణలు నెట్టేసుకొని సమస్యను పక్కదావ పట్టించడం మూలంగా రైతాంగం నష్టపోతూ ఉంది. పులిచింతల్లో నీళ్లు, ప్రకాశం బ్యారేజీలో 12 అడుగులు ఉండాల్సింది 10 అడుగులు ఇదైంది. నార్ల తాతారావు థర్మల్ పవర్, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్కి నీళ్ళు ఎక్కే పరిస్థితి లేదు పోయిన స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పటికీ ఇరిగేషన్ శాఖ మంత్రి కృష్ణా డెల్టాకి సంబంధించి 2వ పంటకి మేము నీళ్ళు ఇస్తాం, అఫీషియల్గా వేసుకోండి అని చెప్పి నేటి వరకు ఎంతవరకు ప్రకటించాలా. అయినా కూడా రైతులు లభ్యతను బట్టి వేసుకోండి అని చెప్పి ఇరిగేషన్ అధికారులు ఒక పక్క చెప్తా ఉన్నారు. కానీ ఈ దశలో నీళ్లు లేకపోవడం మూలంగా రైతాంగం నష్టపోయే ప్రమాదం ఉంది. తక్షణమే ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం ఏర్పాటు చేసి రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలని, రైతు సంఘాల నాయకులను పిలిచి మన అవసరాలు ఏంటి, మన లభ్యత ఎంత, తాగునీటికి భవిష్యత్తులో రావాల్సింది వేసవికాలంలో ఎంత ఉంది, దీని మీద తక్షణమే సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పక్షాల మద్దతు కూడగొట్టి తెలంగాణతోటి సామరస్యపూర్వకంగా ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్తున్నారు, సింగపూర్ వెళ్తున్నారు, పారిశ్రామికవేత్తలకు వెళ్తున్నారు. కానీ పక్క ఛాంబర్లో ఉన్న కేసీఆర్ దగ్గరికి కూడా వెళ్ళి ఈ రాష్ట్ర ప్రయోజనాలకి అనుగుణంగా కేసీఆర్తో చర్చలు చేసినట్టయితే నాగార్జున సాగర్కి సంబంధించిన సమస్య పరిష్కారం అవుద్దని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. నాగార్జున సాగర్ కుడి కాలువకు నీటి విడుదల నిలిపివేతపై తెలంగాణ సర్కార్తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. తమ వాదనను తెలంగాణ ప్రభుత్వం వినకపోతే కోర్టును ఆశ్రయిస్తామని ఆయన చెప్పారు. వేసినటువంటి వారు కానీ ఇతర పంటలు వేసినటువంటి వారికి కూడా మార్చి ఆఖరి వరకు నీళ్ళు అవసరం ఉంది. ఆ నీరు ఇప్పుడు కనుక ఆపుదల చేసినట్లయితే వేసిన పంటలు దెబ్బతినడంతో పాటు రైతులు పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి అవకాశం ఉంది. దానికి తోడు అన్నిటికన్నా ప్రమాదకరమైనటువంటి త్రాగునీటి సమస్య. త్రాగునీటి ఈరోజు ప్రతి గ్రామానికి కూడా మనం మార్చి ఆఖరికి త్రాగునీటి చెరువులన్నీ నింపుకుంటూ ఉంటాం. కనుక త్రాగునీరు, సాగునీరు ఇబ్బందులు పరిష్కారం కావాలంటే తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. 2 రాష్ట్రాల్లో ఏదైతే నీరు అవసరం ఉందో సమన్వయం చేసుకొని ఇరు రాష్ట్రాలు మరి కూర్చొని మాట్లాడి ఇరు ప్రాంతాల్లో పంటకి ఎంత నీరు కావాలి, త్రాగునీరుకి ఎంత కావాలి చర్చించి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమన్వయంతో వెళ్ళేటువంటి దానికి ప్రయత్నం చేస్తాము.
విధిలేని పరిస్థితులు ఉంటే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడం జరుగుతుంది. సుబాబుల్, యూకలిప్టస్, మొక్కజొన్న పంటల రైతుల్ని ఆదుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. సుబాబుల్కు టన్నుకు 4,400 రూపాయలు, మొక్కజొన్నకు 1,310 రూపాయల గిట్టుబాటు ధర లభించేలా చూస్తామని ఆయన చెప్పారు. 4,400, 4,600 కొనాల్సిందే. కొనకపోతే వాళ్ళ స్టాక్ యార్డ్స్ కూడా బ్రేక్ చేశాం. వాళ్ళు 4,400 సుబాబులు, 4,600 యూకలిప్టస్, ఈ రెండు కొనుగోలు చేస్తారు. చేయకపోతే ఫ్యాక్టరీ వాళ్ళకి మేము డెలివరీస్ కూడా రానివ్వమని చెప్పాం. ఆపాము. ఇప్పుడు వాళ్ళ కొనుగోలు చేసినవి కూడా ఆపేశాం. చేయబట్టే ఇప్పుడు వాళ్ళు దిగి వచ్చారు. అందుకని ఈ 4 ఐటమ్స్ ఒకసారి బ్రీఫ్గా చెప్పండి. మొక్కజొన్నలు 1,310 మినిమం సపోర్ట్ ప్రైస్ రైతుకు అందించేటువంటి బాధ్యత చంద్రబాబు ప్రభుత్వంది. కనుక ఎన్ని కొనుగోలు కేంద్రాలైనా ప్రారంభిస్తాము. రైతులు తక్కువ అమ్ముకోవాల్సినటువంటి అవసరం లేదు. 1,310 రూపాయలు ప్రతి రైతుకి అందించి ఆయా ప్రాంతాలు ఎక్కడైతే మొక్కజొన్న పండేటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా కొనుగోలు కేంద్రాలని ప్రారంభిస్తాం. ప్రకాశం, కృష్ణా, గుంటూరు 3 చోట్ల కూడా రైతులు తగ్గించి అమ్ముకోవాల్సినటువంటి అవసరం లేదు. 3,200, 3,300 భయపడి అమ్ముకోవద్దు. రైతాంగానికి కూడా నేను ప్రభుత్వం తరఫున ఒకటే హామీ ఇస్తా ఉన్నాను. మొక్కజొన్న 1,310 రూపాయలు, సుబాబులు, యూకలిప్టస్ 4,400, 4,600, ధాన్యం కూడా మొత్తం కొనుగోలు చేస్తా ఉన్నాం. ఇప్పటికి ప్రభుత్వం సుమారు 16,50,000 టన్నులు ఇప్పటికి కొనుగోలు చేయటం కూడా జరిగింది. 2,000 కోట్ల రూపాయలు పైబడి ధాన్యాన్ని కొనుగోలు చేయటం కూడా జరిగింది. మిగిలినవి కూడా ఎక్కడ ఎంఎస్పీకి తక్కువ ఉన్నా కూడా అమ్ముకోవద్దని కూడా ధాన్యం పండించిన రైతులు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అందాల కోనసీమకు ప్రధాన ఆకర్షణ 1,50,000 ఎకరాల్లో విస్తరించిన కొబ్బరి చెట్లే. తూర్పుగోదావరి జిల్లాలో 16 మండలాల పరిధిలో విస్తరించిన కోనసీమలో కనీసం 1 కోటి వరకు కొబ్బరి చెట్లు ఉండొచ్చనేది అంచనా. ఈ ప్రాంతవాసులకు ప్రధాన వాణిజ్య పంటైన కొబ్బరికి ఇప్పుడు మరో చిక్కు వచ్చి పడింది. చెట్టుకు కాసిన కొబ్బరికాయల్ని దింపే కార్మికులు కరువవుతున్నారు. నిత్యం ప్రమాదాలతో కూడిన ఈ పని చేయడానికి కార్మికులు వెనుకంజ వేయడంతో రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కోనసీమలో 1 కోటికి పైగా కొబ్బరి చెట్లున్నాయి. ఆ చెట్ల నుంచి కొబ్బరికాయలను దింపే కార్మికుల సంఖ్య 100లోనే ఉంది. ప్రస్తుతం ఈ సంఖ్య మరింత తరిగిపోతుంది. కొబ్బరి చెట్టెక్కే ప్రమాదకరమైన వృత్తి నిర్వహించడానికి కార్మికులు వెనుకంజ వేస్తున్నారు. చెట్లపై కాయలు దింపే కార్మికులు కింద పడి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు కొన్ని ఉంటే కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే ఇది వ్యవస్థీకృత రంగం కాకపోవడంతో ప్రభుత్వం నుంచి కార్మికులకు ఎటువంటి సహాయం లభించడం లేదు. మృతుల కుటుంబాలకు ఆధారం లేకుండా పోతుంది. దీంతో ఈ వృత్తిలోకి కొత్తగా ఎవరూ ప్రవేశించడం లేదు. దీంతో కోనసీమ కొబ్బరికి దింపుడు కార్మికుల కొరత తీవ్రమైంది. ప్రస్తుతం తోటల్లో కాయలు దింపాలంటే 3 నెలల వరకు కార్మికులు దొరకడం లేదు. దీంతో కార్మికులు దొరకని ప్రాంతాల్లో కొబ్బరికాయలు ఎండిపోయి రాలిపోతున్నాయి. రైతులు కూడా ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. గతంలో 100 కొబ్బరికాయలు దింపితే 4 కాయలు కార్మికులకు ఇచ్చేవారు. ప్రస్తుతం చెట్టుకు 25 రూపాయల నుంచి 40 రూపాయల వరకు కూలీగా చెల్లిస్తున్నా కార్మికులకు గిట్టుబాటు కావడం లేదు. చెట్టు ఎక్కి దిగడంతో శారీరక శ్రమకు గురవుతున్న కార్మికులు మద్యానికి బానిసవుతున్నారు. మద్యం సేవించి చెట్టెక్కితే ప్రమాదాలు తప్పడం లేదు. పచ్చని కొబ్బరి చెట్లు కానవాలని కోనసీమలో ఇంతకుముందు వేలాది మందిగా ఈ దింపు కార్మికులు ఉండేవారండి. కానీ ఇప్పుడు అది వేల సంఖ్యలోంచి 10ల సంఖ్యలోకి వచ్చేసింది. ఎందుకంటే ఈ వృత్తిలోకి రావడానికి యువకులు ఎవరో ఆసక్తి చూపట్లేదు. ఎందుకంటే శారీరక శ్రమ ఎక్కువ, అలాగే దీంట్లో ప్రమాదాల శాతం కూడా ఎక్కువ. ఎందుకంటే కరెంట్ షాకులు పట్టడం కానీ, ఏదైనా చెట్టు మీద జారి పడిపోవడం కానీ, ఇటువంటి సందర్భాలు జరిగినప్పుడు ప్రభుత్వం వీరిని ఏ విధంగా ఆదుకోవట్లేదు. దాని మీద ఈ యువత అనేవారు దీనికి ఏమీ ఇంట్రెస్ట్ చూపించట్లేదు రావడానికి. అలాగే ఇప్పుడు చేస్తున్న వాళ్ళు కూడా రైతులను బాధపెట్టలేక ఇప్పుడు వీళ్ళు కూడా, లేకపోతే రైతులు కూడా యాంత్రీకరణ నమ్ముకున్నారు. కానీ కొంతమంది చిన్న చితక రైతులు ఈ దింపు కార్మికుల చేత దించుకునే పరిస్థితులు ఉన్నారు. వీళ్ళకి వచ్చే జీతాలు కూడా వీళ్ళకి ఏం చాలట్లేదు. కానీ వేరే చేయలేక ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. ఈ ఇందులో ఉన్నటువంటి రిస్క్ని బట్టి ఈ యొక్క యువత అనేది దీనికి అట్రాక్ట్ కావట్లేదండి. దీనికి కొబ్బరి పరిశ్రమపై ఆధారపడి జీవించే కార్మికులకు కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా పెద్దగా సహాయం అందడం లేదు. ఈ మధ్యనే బీమా సదుపాయం కల్పించినా అది కాస్త కొద్ది మందికే పరిమితమైంది. దీంతో మిగిలిన కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేను ఇదివరకు బండెడ్లు తోలుకునేవాడిని. అయితే దింపు తీసి వాళ్ళు లేక ఈ దింపే సమయం మీద యాక్సిడెంట్లు అయ్యి చెట్ల నుంచి అడి సాకొట్టి చనిపోతున్నారు. దాని గురించి చాలామంది తగ్గించేశారు. నాకు కూతో కాదో ఉందండి వ్యవసాయం. దాని మీదట ఇంకా నేను కొత్తగా నేర్చుకున్నాను. ఇదిగో నేను చిన్న చిన్నవి తీసిపోతున్నానండి. 400 300 ఇస్తున్నారు కానీ మా ఉపకారం ఏముందండి? భార్య పిల్లల్ని ఎలా పెంచుకోగలమండి? ప్రభుత్వం కూడా ఏదో ఆదుకోవటం లేదండి. ఏదన్నా కరెంట్ షాక్ కొట్టినా చెట్టు నుంచి చనిపోయినా దాని మీదట ఎవరో పట్టించుకోవటం లేదండి. దాని గురించి చాలామంది కూడా అందులో ఈ ఒత్తిలోకి దిగట్లేదు. కూలి పని చేసి బతకాలంటే చాలా కఠినంగా ఉన్నదండి. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం కోనసీమ కొబ్బరికి డిమాండ్ పెరిగింది. కొబ్బరి ధర కూడా గణనీయంగా పెరిగింది. ధరలో మార్పులు వచ్చినా కార్మికుల పరిస్థితుల్లో మాత్రం పెద్దగా మార్పు రావడం లేదు. కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు అమలు చేస్తున్న ఇన్సూరెన్స్ విధానంలో కార్మికుడికి కేవలం 43 రూపాయలు చెల్లిస్తే చాలు బీమా పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ పథకంలో కార్మికులు గాయపడితే 50,000, ప్రమాదవశాత్తు మృతి చెందితే 1,00,000 రూపాయలు పరిహారం లభించడం, అంగవికలురైన వారికి పింఛన్ కూడా లభిస్తోంది. దీనిపై కార్మికుల్లోనూ తోటల యజమానుల్లోనూ తగిన అవగాహన పెంచాలి. ఈ పథకాన్ని కార్మికులందరికీ వర్తింపజేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా కల్లుగీత కార్మికులకు వర్తించే సదుపాయాలను కూడా వర్తింపజేయాలని కొబ్బరి దింపుడు కార్మికులు కోరుతున్నారు. సాక్షి న్యూస్, తూర్పుగోదావరి జిల్లా. వ్యవసాయంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులు చేర్పులపై రైతుల్లో అవగాహన కల్పించడానికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మరోసారి స్పష్టం చేశారు. మంత్రి పరిటాల సునీతతో కలిసి ఆయన అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో పర్యటించారు. పెనుగొండ, రొడ్డం మండలాల్లో పట్టు పరిశ్రమ కార్యాలయాన్ని, పశు వైద్యశాలను ప్రారంభించారు. నిరంతరం కరువుతో తల్లడిల్లే అనంతపురం రైతులను ఆదుకోవడానికి పలు కార్యక్రమాలను చేపడతామని ఈ సందర్భంగా ప్రత్తిపాటి చెప్పారు. వ్యవసాయ పనిముట్లను సబ్సిడీ కింద అందివ్వడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్యేలతో పాటు హిందూపురం ఎంపీ నిమ్మల కృష్ణప్ప, జిల్లా పరిషత్ చైర్మన్ చమన్ తదితరులు పాల్గొన్నారు. సాగునీరు, త్రాగునీరు ఏ విధంగా అందించాలనేటువంటి ఆలోచనతో ఈనాడు ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా కూడా అనంతపురానికి ప్రోత్సాహం ఇవ్వాలి, ప్రత్యేకమైనటువంటి దృష్టిని కేంద్రీకరించాలి, స్పెషల్ ప్యాకేజ్ కూడా అనంతపురం జిల్లాకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ 10 ఎకరాలకు అనంతపురం జిల్లా ఒక్క దాంట్లోనే పెంచడం జరిగింది. పెంచిన దానికి మీరు కూడా కోరుతున్నది 2 లక్షల రూపాయలు చేస్తే బాగుంటుందని మీరు కోరుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకువెళ్ళి అనంతపురం రైతుల యొక్క కోరికని పరిష్కారం అయ్యేటువంటి దానికి కృషి చేస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. తప్పకుండా 10 ఎకరాలు పెంచడంతో పాటు 2 లక్షల రూపాయలు సబ్సిడీ కూడా పెంచమని కోరుతా ఉన్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం చేసేటువంటి దానికి కృషి చేస్తామని కూడా